రమణ మహర్షి ఆశ్రమంలో పెరిగినటువంటి లక్ష్మి అనే గోవు 1935 నుండి స్థిరంగా ఉండిపోయింది. తన పిల్లలతో మనుమలతో 1948 జూన్ 16న కన్ను మూసింది. ఆశ్రమం ఆవరణలోనే ఖననం జరిగింది. ఆ ప్రదేశంలో చిన్న సమాధిని కూడా నిర్మించారు. అక్కడ ఒక రాతి పలకంపై ఆ గోవును ఉద్దేశించి మహర్షి తమిళంలో వ్రాసిన పద్యాన్ని కూడా చెక్కారు. ఆ గోవు మోక్షప్రాప్తిని పొందింది అని వర్ణించారు. ఇక్కడ ఆ గోమాతను ఆశ్రమంలోని శకుంతలగా అనుకున్నారు. అలాగే అంతకు పూర్వము ఆకుకూరలు తెచ్చే అవ్వే మళ్ళీ లక్ష్మిగా పుట్టిందని అనుకునేవాళ్ళు. 1900లో మహర్షి కొండపైకి వెళ్ళిన రోజుల్లో ఆకుకూరలను, పనికి వచ్చే ఇతర ఆకులను పోగు చేసి ఇతరత్ర బిచ్చమెత్తుకొని ఒక ముసలి అవ్వ ఉండేది. ఆమె కొండపై గుడిలో ఒక మూల ఉంటూ ఆ ఆకుకూరలను వండుకునేది. తాను వండుకున్నటువంటి పదార్థాలలో అధిక భాగాన్ని మహర్షికి ఇస్తూ, కొంచెం ఆకుకూరలు వండి తెచ్చాను తీసుకోండి అనేది. తగినంత ఇచ్చేది. మహర్షి తీసుకునేవారు. ఆమె ఇంటికి వెళ్ళి కూరగాయలను తరగడం వంటి పనులలో ఆమెకు సహాయపడేవారు. ఆ ముదుసలి వారిని అంటే రమణులను తల్లిలాగా ప్రేమించేది. కొన్నాళ్ల క్రితం ఆమె కన్ను మూసింది. ఆమె దేహాన్ని ఆశ్రమం సమీపంలోనే ఖననం చేశారు. ఆ మట్టి బిడ్డలేనా ఆ స్మృతి చిహ్నాలిప్పుడు? కానే కాదు. ఆ ఉత్కృష్టమైన ఆమె ప్రేమ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆమెలోని దివ్యత్వం మహర్షిలోని ప్రేమ వాహినిని పటిష్టం చేసిందేమో. ఆ ప్రేమవాహినినే ఆశ్రయించి ఇప్పుడు అసంఖ్యాకులు లబ్ధి పొందుతుంటారు కదా. ఆ అసంఖ్యాకులలో లక్ష్మి కూడా ఒకరు. తన స్వామి అంటే లక్ష్మికి ప్రేమ, స్వామికి అంతే. దివ్యమైన ప్రేమే ఈ ఆకుకూరల అవ్వను లక్ష్మిని ఏకసూత్రబద్ధం చేయడం లేదా అంటే రమణులకు తల్లిలాగా సేవిస్తూ ఉండే అవ్వ లక్ష్మిలాగా మళ్ళీ తన సాన్నిధ్యాన్ని కోరింది అని తెలుస్తుంది.